వసుదేవసుతం దేవం కంసచామూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. వందే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి మహాభారత యుద్ధంలో మనకు వచ్చినటువంటి పాత్రలను తీసుకుంటే వీళ్ళంతా కూడా 12 రాసులకి చెందినటువంటి వాళ్ళు. అలాగే ఈ 27 నక్షత్రాల్లో వీళ్ళందరూ కూడా పుట్టడం, అలాగే మనం కూడా ఆ 27 నక్షత్రాలనే పుడతాం అనుకునేదా సరే సరే. సో ఆ బైఫర్కేషన్ అనేటటువంటి దశ అగ్రిగేట్ చేసి పెట్టారు. వీళ్ళు ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు, ఈ పాదాల్లో పుట్టినటువంటి వాళ్ళు, అలాగే ఈ రాసుల్లో పుట్టినటువంటి వాళ్ళు. దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది మీరు ఏ రాశి వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారా ఆ లక్షణాలను బట్టి. అందువల్లనే ఈ మైథాలజీలో, హిందూ మైథాలజీలో మన మహాభారత ఎపిక్లో మనకి ఉన్నటువంటి పాత్రలను కనుక వాళ్ళు ఏర్కొనేటటువంటి విధానాన్ని బట్టి కౌరవ పార్టీలో ఉండాలా, పాండవుల పార్టీలో ఉండాలా, అట్లా దాన్ని బట్టి మీకు మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశిని మీరు చక్కగా అంచనా వేసుకొని ముందుకెళ్ళచ్చు. ముందుగా మనకి మహాభారత యుద్ధం మనం చూసాం, కురుక్షేత్ర మహాయుద్ధం. దీంట్లో దుర్యోధనుడు మనం తీసుకున్నాం. అతని యొక్క ఆర్మీ ఎంత ఉందంటే అతని సైన్యం 11 అక్షౌహిణుల సైన్యం అన్నమాట. సో ఇది చాలా మ్యాసివ్ అన్నమాట. ఇది మామూలుగా ఉండదు. అండ్ ఈ యొక్క బ్యాటిల్ డివిజన్ లో పాండవులకి 7 అక్షౌహిణుల సైన్యం. మరి మన కౌరవులకి మనం దుర్యోధనుడి దగ్గరికి వచ్చేసరికి ఇతనికి ఎంతమంది అంటే 100 మంది సోదరులు. మొత్తం కౌరవులు 101 మంది. ఆ 101 మందిలో ఒకడు యుయుత్సవ అనేటటువంటి ఆయన పాండవుల పక్షానికి వెళ్ళిపోతాడు. ఇక మిగతా 100 దుస్సాహసులు, మిగతా తమ్ముళ్ళంతా కూడా దుర్యోధనుడితోనే ఉంటారు. సో ఈ విధంగా ఆయన భీష్మ పితామహుడు ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు ఈయన గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి మరి ఆయన ఏం చేశాడంటే లాయల్టీ అవనండి, ప్రేమ అవనండి, ఆ యొక్క హస్తినాపురం మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమతో ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క కౌరవుల మీదే కౌరవ పార్టీ మీద ఉండడం చేశాడు. కాబట్టి భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ఆ తర్వాత శల్యుడు, అలాగే వీళ్ళందరూ కూడా మనకి కౌరవ పక్షాన యుద్ధం చేశారు. అలాగే ట్రస్టెడ్ అడ్వైజర్స్ అండ్ ఈ రిలేటివ్స్ మనం తీసుకున్నప్పుడు శకుని దుర్యోధనుని యొక్క మామ, అలాగే దుస్సాహసుడు మనకు తెలిసిందే. భాగదత్తుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏంటంటే ప్రాగ్జ్యోతిష్పురం అంటే ఉన్నటువంటి అస్సాం, మనం కామాఖ్య టెంపుల్ అంటాం కదా, అక్కడ ఆ దేశానికి రాజు అనమాట. మోడర్న్ డే అస్సాం చెందినటువంటి వాడు. సో ఈ డివాస్టేటింగ్ ఎలిఫెంట్ డివిజన్ ఆయన చేశాడు. అలాగే జయద్రథుడు సింధు రాజ్యం, ఆ తర్వాత దుర్యోధనుడి యొక్క ప్రధానంగా అన్నమాట అతను భావం. అలాగే కృతవర్మ, వీళ్ళందరూ కూడా నారాయణీ సేనని తీసుకొచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ తనతో సమానమైనటువంటి నారాయణీ సేన కొన్ని కోట్ల మంది ఉంటారు. మరి వాళ్ళని ఒకవైపు నేను ఒక్కడనే కూర్చుంటాను, నేనేమి యుద్ధం చేయను, సామాన్యంగా మామూలు కూర్చుంటాను అన్నాడు. సో ఈ నారాయణి సేనను కూడా వీళ్ళకి అందరికీ కూడా ఈ కృతవర్మ తీసుకొచ్చాడు. యాదవ జనరల్ అనమాట.
ఆయన వెరీ పవర్ఫుల్ ఆర్మీ అది. సో అలాగే భూరిశ్రవుడు, ఇతను మొత్తము చాలా డీప్ గా ఆ ఈ యొక్క స్కిల్డ్ ఫీల్డ్స్ అన్నమాట ఇతను. మరి అటువంటి ఆయన ఈ యొక్క పాండవులతో ఎప్పుడు కూడా లింగరింగ్ రైవల్రీ ఉండేది. అందువలన అతను చేయడము ఇదంతా కూడా జరిగిందనమాట. సో ఈ 101 మధ్యలో మనకి యూత్స్ మనం చెప్పాం కదా, అతను హాఫ్ బ్రదర్ అనమాట కౌరవులకి. తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి యొక్క వేశ్య అండ్ మైడన్ ఉంటుంది. మైడ్ ఆమె పేరు సుఖధ. ఆమెకి ధృతరాష్ట్రుడికి పుట్టాడు. దుర్యోధనుడు గాంధారి కడుపులో ఉన్నప్పుడు ఎంతకాలానికి, ఎవరైనా ఒక 9 నెలలు ఉంటారు, ఎంతకాలానికి రాడనమాట కడుపులో నుంచి. ఎందుకంటే అతను కలి, పుట్టబోయేటటువంటి వాడు కలి అవుతాడు, మేనిఫెస్టేషన్ ఆఫ్ కలి. కాబట్టి ఎక్కువ టైము ఉండేసరికి ఈయన ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ధృతరాష్ట్రుడు. ఏమైనా సరే నాకు ఇల్లీగల్ హెయిర్ కావాలి, నాకు సంతానం కావాలా అని చెప్పేసి వెళ్ళి మేడ్తో కలుస్తాడు అనమాట, సంగమిస్తాడు. అక్కడి నుంచి పుట్టిందే యుత్సుడు. తర్వాత కీచకుడు కూడా మనకి ఈ యొక్క దుర్యోధనుడి పార్టీలో ఉండడం జరిగింది. ఆ విధంగా గాంధారి, ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ విదురుడు. ఈ విదురుడు మనకి బయలాజికల్ సన్ అనమాట వ్యాస మహర్షికి. తర్వాత అంబిక అనేటటువంటి క్వీన్ కి ఆమె ఆమె మెయిడెన్, హ్యాడ్ మెయిడెన్ టు ద క్వీన్ అంబిక. ఆమె పేరేంటి పరిశ్రమ, అంటే దాసికి వ్యాసుల వారికి పుట్టినటువంటి వాడు ఈ యొక్క విదురుడు అనమాట. ఆయన తర్వాత వీళ్ళంతా కూడా ఇవి పాత్రలు. లేకపోతే మనకి వచ్చేసరికి పాండవుల్లో మనకు తెలుసు అభిమన్యుడు. కాబట్టి ఉప పాండవులు ఉన్నారు మనకి, ద్రౌపదికి పుట్టినటువంటి వాళ్ళు. అండ్ ఈ అత్యంత దురదృష్టవంతురాలైనటువంటి గాంధారి ఏంటంటే కెటాస్ట్రాఫిక్ లాస్ జరిగింది ఆమెకి. 100 మంది కుమారులు మరణించడం అన్నమాట. అలాగే అర్జునుడు, అభిమన్యుడు, పాండవులు, యుధిష్ఠరుడు, తర్వాత ధర్మరాజు మనకు తెలిసిందే, యుధిష్ఠుడు అంటారు, భీముడు, నకులుడు, తర్వాత సహదేవుడు, అర్జునుడు, వీళ్ళంతా కూడా పాండవులు. మరి వీళ్ళకి సహాయం చేస్తూ మనకి చాలా మంది మరి ఈ యొక్క దుష్టద్యుమ్నుడు, ద్రుపద మహారాజు యొక్క కుమారుడు దుష్టద్యుమ్నుడు కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అన్నమాట ఆయన మొత్తం పాండవ ఆర్మీ కూడా. అలాగే భీముల కుమారుడైనటువంటి ఘటోత్కచుడు, సాత్యకి, ద్రుపద మహారాజు, విరాట్ మహారాజు, యుత్సుడు, వీళ్ళంతా కూడా పాండవుల వైపు పోరాడారు అనమాట. సో ఈ యొక్క పోరాటంలో ధర్మము అనేటటువంటిది గెలవాలి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిశ్చయం. అసలు దుర్యోధనుడి యొక్క జననం ఎందుకు జరిగిందని అంటే, దుర్యోధనుడు సెంట్రల్ యాంటాగనిస్ట్ అనమాట ఆయన. అలాగే ఆ ఫేస్ ఆఫ్ అధర్మాకి, అన్రైటియస్నెస్ కి అతను మారుతి. ఈయన దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే జలస్నెస్ బాగా ఎక్కువ, ఫ్యూయల్డ్ బై అన్చెక్డ్ జలస్నెస్. చాలా జలస్నెస్, గ్రీడ్, దురాశ అనమాట, అండ్ ఈగో ఎక్కువ. అండ్ కాన్స్టెంట్ గా ఈ యొక్క పాండవుల్ని చంపాలి అనేటటువంటి అసాసినేషన్ అటెంప్ట్స్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ గా. సో అలాగే ఈ యొక్క కాంప్రమైజ్ అవ్వాలని ఆయన సంధి అని అంటే ఈ రిఫ్యూజ్ టు కాంప్రమైజ్ అనమాట. ఆ విధంగా అల్టిమేట్ గా ఏమైంది, డివాస్టింగ్ కురుక్షేత్ర వారిని తీసుకురావడము ఇతని యొక్క ఉద్దేశం అల్టిమేట్ గా. సో ఇతను ఎందువలన అలా చేస్తాడు అని అంటే, ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ మరి ఈ యొక్క ఆయన మీదకి జరాసంధుడు మరి కంసుడిని చంపాడు కదా. కంసుడు ఆయన అల్లుడు అనమాట, జరాసంధుడి అల్లుడు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ మీద 17 సార్లు బలరాముడి మీదకి వచ్చినప్పుడు
కృష్ణుడు కావాలనే మొత్తం ఆ సైన్యాన్ని అంతటిని చంపేసి జరాసంధుని మాత్రం కావాలని వదిలేశాడు. ఆయన ప్లాన్ ఏంటంటే మొత్తము ఎవరెవరైతే రాక్షసులు ఇంకా ఉన్నారో ఈ ఈవిల్ మైండెడ్ వాళ్ళందరినీ తీసుకొస్తాడు వీడి సైన్యం కింద. అప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ తుదముట్టిద్దాం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్లాన్. అందువల్ల మా మధుర మీదకి 17 సార్లు వచ్చినప్పటికీ కూడా జరాసంధుడిని 5 నిమిషాల్లో చంపవచ్చు ఆయన, కానీ చంపకుండా వదిలేసేటంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లక్షణం, ఆ ఉద్దేశం. ఆ తర్వాత అతనికి తెలుసు కృష్ణుడికి ఈ యొక్క భీముడి చేతులోనే జరాసంధుడి యొక్క మరణం ఉంది. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క యుద్ధాలు అనేటటువంటివి జరిగింది. అలాగే మనకి దుర్యోధనుడిని మనం ఎలా చూస్తాము అంటే అతను ఎర్త్లీ ఇంటర్నేషన్ ఆఫ్ కలి అన్నమాట. భూమి మీద పుట్టినటువంటి వాడు ఏంటి కలి పురుషుడు. కాబట్టి ఈ పర్సానిఫికేషన్ ఆఫ్ ది కలియుగ, కలియుగానికి మారిపోయిన అతను మారు రూపం. అంటే ఇక్కడ ఏంటంటే ఏజ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ వైజ్ ఉంటుంది, అండ్ ఇక్కడ అజ్ఞానము ఎక్కువగా ఉంటుంది అనమాట. కలియుగంలో ఎవరు చెప్పిన మాట తెలియదు, ఎవరి మాట ఎవరు తెలియదు. సో రాదర్ దాన్ ట్రెడిషనల్ గా జీటీ కింద పుట్టకుండా ఆయన ఏం చేశాడు, హి వాస్ బోర్న్ ఫ్రమ్ ఎ పోర్షన్ ఆఫ్ డార్క్ నుంచి పుట్టి, డార్క్ ఎంటిటీ నుంచి పుట్టి ఈ యొక్క డిస్ట్రక్షన్ చేయాలి. ఓల్డ్ ఆర్డర్ ని, పాత తరాన్ని అంతటిని కూడా డిస్ట్రక్షన్ చేసి ఎర్త్ ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఈ కురుక్షేత్ర వార్ ద్వారా క్లీన్ చేసి ముందుకి మళ్ళీ కలియుగానికి తీసుకెళ్లి మళ్ళీ కృతయుగానికి అలా నడపడం కోసం కలిపి ఉంటాడు. సో ఈ విధంగా మనకి ఇన్ని పాత్రల్లో మన యొక్క రాష్ట్రాలు అంతా కూడా 12 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 12 రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క క్వాలిటీస్ మనం చూసుకున్నప్పుడు ఎవరికి ఏ పాత్రకి ఇష్టం. కొంతమంది కర్ణుడి ఇష్టం, కర్ణుడు యుద్ధం చేశాడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు అంతా చేశారు కదా. మరి కర్ణుడి మీద చాలా సింపతి ఉంటుంది. సో కర్ణుడు చనిపోయినప్పుడు చాలా మంది దేవుడు ఏడ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరెవరంటే సూర్య భగవానుడి కుమారుడు, బయలాజికల్ ఫాదర్ కర్ణుడికి, ఆయన ఏడుస్తాడు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏడుస్తాడు అనమాట. అంటే అతని లాయల్టీకి, కరేజ్ కి, బ్రావరీకి మళ్ళీ అటువంటి వాడు దొరకడు తను కర్ణుడు అనేటటువంటి ఉద్దేశంతో. అలాగే సాల్వ పర్వంలో, శల్యపర్వంలో ఏమని చెప్పబడిందంటే శ్రీకృష్ణ పరమాత్మను అర్జున్ వారు ఇద్దరు కలిసి పార్టీ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు కర్ణుడు చనిపోయినప్పుడు. ఈ విధంగా కాంట్రవర్సల్ గా కన్వర్స్ గా చెప్తారు. అయితే ఈ రకంగా మనకి ఈ పాత్రని బట్టి ద్వాదశ రాశి వారికి అందరికీ కూడా మనకి ఇప్పుడు మనం ఈ పాత్రలు దేనికి కోరిలేట్ అయినా రిలేట్ అయినా చూసుకొని మనం ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఇప్పుడు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఒక్కొక్క రాశి వారిగా మనం చూద్దాం. అలాగే ఇప్పుడు ఎవరికెవరికైతే ఏ పాత్ర అంటే ఇష్టం ఉంటుందో ఆ పాత్రకి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళది ఆ రాశికి సంబంధించినటువంటి వారు, లేదా ఆ యొక్క పాత్ర. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, రోహిణి నక్షత్రంలో పుట్టాడు, వృషభ రాశి. నేను కూడా మరి రోహిణి నక్షత్రంలో పుట్టాను, నేను వృషభ రాశి. అందువల్ల సాధారణంగా కృష్ణుడు అంటే నాకు భక్తి ఎక్కువ, ప్రేమ ఎక్కువ. అలాగే అర్జునుడు వారు నారాయణ మహర్షులు కాబట్టి అర్జునుడు అంటే ఇష్టం నాకు. కర్ణుడు ఎవరికి హాని చేయకపోయినప్పటికీ కూడా ఎంత లాయల్ గా ఉన్నా, ఎంత బ్రావరీ ఇదంతా ఉన్నా కూడా మనకి ఇష్టం ఉంటుంది. అలాగే మీరు కూడా మీ యొక్క రాశి వారికి మీకు ఈ పాత్రలు నేను చెప్పాను కదా, ఆ పాత్రని బట్టి మీరు ఒక్కొక్కటే అన్వయించుకోవచ్చు. ఆ రాశిని చూసుకోండి ఒక్కొక్కటి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క రాశి వారికి మనం చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రగ్రహము, కేతుగ్రహ ప్రభావాలు జూలై 4 తర్వాత కొంచెం తగ్గడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు తగ్గిస్తూ ఉంటాడు. అందువలన ఎంతసేపు కూడా ఒంటరిగా ఉండడము, ఆలోచనలు ఏదో చేయడము,
కొంచెం డిప్రెషన్లో ఉండడము ఇలాంటివన్నీ కూడా మకర రాశి వాళ్ళు చేస్తారు. అయితే ఈ యొక్క శుక్రుడుతో కలవడం వల్ల కాస్త ప్యాసిఫై చేసి వాటిని నలిఫై చేస్తాడు ఆ ఎఫెక్ట్స్ని. ఆ విధంగా స్త్రీలందరూ కూడా మీకు వ్యతిరేకం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్లాట్లు కొని కోర్టులకు ఎక్కినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మకర రాశి వాళ్ళకి. భార్యాభర్తలు ఇద్దరు కూడా దూరంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా కొంతమంది విషయాల్లో జరుగుతాయి. అలాగే ట్రాన్స్ఫర్ల కోసం వేరే వేరే ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఒకే ఊరికి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క జూలై 7 తర్వాత బుధుడు మీకు వ్యాపారాల్లో అధికమైనటువంటి పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇవన్నీ కూడా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే జూలై 24 తర్వాత బుధుడు వక్రించి మనకి మిథున రాశిలో ఉన్నాడు. ఆ కారణంగా మీరంతా కూడా ఎక్కువ పెట్టుబడిని ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మీరు పెట్టడం అనేటువంటివి జరుగుతాయి. చిట్టిపాటల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా మీరు చిట్టిపాటలు పూర్తి చేస్తారు. అలాగే పాడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టేసేయాల. కానీ ఆర్థికంగా మీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ యొక్క 24 తర్వాత నుంచి కొంచెం లేటుగా బద్ధకంగా చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి మగపిల్లలందరూ కూడా వాళ్ళ సంతానం అంతా కూడా మీకు మిమ్మల్ని ఏడిపించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క సెటిల్ అవ్వలేదు ఇంకా పిల్లలు అనేటటువంటి చింతన అనేటటువంటిది చాలా ఎక్కువగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే రకరకాల వ్యాపారాలు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. వ్యాస మహర్షి అదేవిధంగా ఈ యొక్క కుంతి మరి వీళ్ళు ఈ యొక్క మకర రాశిలో మీకు జన్మించడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఆ యొక్క పోలికలు అనేటటువంటి మీకు దగ్గరగా ఆ రాశి వారికి ఉంటాయి. కాబట్టి మకర రాశి వారికి మనం ఏమిట్రా అంటే రాహువు మనకి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి నోటికి సంబంధించి దురుసుగా మాట్లాడటము లేదా నోటికి సంబంధించినటువంటి వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోండి. అలాగే రావి చెట్టుని మీ ఇంట్లో పెంచుకుంటూ తులసి చెట్టుకు పూజ చేసే విధంగా మీరంతా కూడా పూజ చేసుకోండి. బ్రహ్మాండంగా మీరు రావి చెట్టు పెద్ద అయిన తర్వాత బయట వేయచ్చు. అలాగే మీ సోదరులు కూడా శని వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చేసినట్లయితే శుభమస్తు.